आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు డిసెంబర్ 29, 2024 నుండి జనవరి 4, 2025 వరకు ఈ వార ఫలాలు. ప్రత్యేకంగా ఈ వార ఫలాలు 2 ఆంగ్ల సంవత్సరాల సంధిగా ఉంది 24-25కి. అలాగే 2 తెలుగు చాంద్రమాన మాసాలు మార్గశిర పుష్యమాసాలకు కూడా సంధిగా ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం కృష్ణపక్షం చతుర్దశి ఆదివారం నుండి పుష్యశుద్ధ విధియ నుండి నూతన ఆంగ్ల సంవత్సరం 2025 ప్రారంభం కాబోతున్నది. కాబట్టి పుష్యమాసాన్ని కూడా స్వాగతిస్తున్నాం, నూతన ఆంగ్ల సంవత్సరాన్ని కూడా స్వాగతిస్తూ 12 రాసులు 27 నక్షత్రాల వారందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సరం మీకు శుభాలు ఇచ్చుగాక అని ఆశీర్వదిస్తూ ఈ వార ఫలాలను తెలియజేస్తున్నాను. ఈ వారంలో చంద్రుడు బహుళ చతుర్దశి అమావాస్య చంద్రుడిగా ఉండి మనకు నూతన సంవత్సరమే చంద్రోదయం కలుగుతూ ఇది చవితి శనివారం వరకు ఈ వార ఫలాలు. చంద్రుడు వరుసగా జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, శ్రవణ ధనిష్ట శతభిష నక్షత్రాల వరకు చంద్ర సంచారం జరుగుతున్నది. ఈ చంద్రుడు వృశ్చిక రాశిలో బుధునితో సమాగం చెందుతూ ధనుర్రాశిలో రవితో సంగమిస్తూ అస్తమిస్తూ, అలాగే కుంభరాశిలో శని శుక్రులను కూడా అధిగమించబోతున్నాడు. ఈ వారంలో 30వ తేదీ జ్యేష్ఠ నక్షత్రం 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 31వ తేదీ ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, జనవరి 1కి పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదంలో రవి ప్రవేశం, జ్యేష్ఠ నక్షత్రం 4వ పాదంలో బుధుని ప్రవేశం, 3వ తేదీ శతభిష నక్షత్రం 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం, 4వ తేదీ పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం జరుగుతున్నది. అలాగే పుష్యమి నక్షత్రం 1వ పాదంలో వక్రించిన కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. చివరిలో 4వ తేదీ మూలా నక్షత్రం 1వ పాదంలో ధనుషి బుధః బుధుడు ధనుర్రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఈ వారంలో చెప్పుకోదగ్గ విశేషాలు: 1, పుష్యశుద్ధ విధియ నాడు నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. ఆ రోజు పుష్యశుద్ధ విధియ బుధవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో ఈ ఆంగ్ల సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అలాగే ముందుగా 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ పుష్యమాసం శుక్ల ప్రతిపత్ పూర్వాషాఢ నక్షత్రంతో ప్రారంభం కాబోతున్నది. ఒక నూతన సంవత్సరం, ఒక మాసం, తెలుగు మాసం ఈ వారంలో ఉండబోతున్నాయి. విశేషంగా డిసెంబర్ 30వ తేదీ సోమవతి అమావాస్య. ఇది ఒక ప్రత్యేకమైన వ్రతం. ఈ అమావాస్యకు
చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఈ అమావాస్యను బకుళ అమావాస్య అని కూడా అంటారు. వివిధ ప్రాంతాలలో ఈ యొక్క అమావాస్యకు ప్రత్యేకమైనటువంటి పూజలు జరపబడతాయి. అలాగే 31వ తేదీ పుష్యమాసంతో ప్రారంభం, జనవరి 1వ తేదీతో నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతున్నది. మరి విశేషంగా ఉత్తర శృంగోత్తర చంద్రదర్శనం ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో శుభంగా చంద్రదర్శనం కూడా మనకు ప్రారంభంతో కనబడుతున్నది. తర్వాత చివరికి పుష్యశుద్ధ పంచమి కూడా ఒక ప్రత్యేకత, వ్రతంతో కూడినటువంటి పుష్యశుద్ధ పంచమి కూడా ఈ వారంలో ఒక ప్రత్యేకత సంతరించుకుంటున్నది. ఈ ప్రత్యేక వరుసలో నూతన ఆంగ్ల సంవత్సరానికి మరోమారు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వార ఫలాలను తెలియజేస్తున్నాను. ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి రాబోయే నూతన ఆంగ్ల సంవత్సరం చాలా విశేషంగానే ఉంటుంది. అలాగే ఈ వారం ప్రత్యేకంగా పుష్యమాసం కూడా ప్రారంభం కాబోతుంది. ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు మీకు కొన్ని అనుకూలమైన ఫలితాలే ఇస్తాయి. ముఖ్యంగా మేషరాశి వారికి ఈ వారంలో 1, 2, 3, 4 తేదీలు అత్యంత అనుకూలమైనటువంటి తేదీలుగా చాలా ఉత్సాహవంతంగా మీ ఆరోగ్య పరిస్థితులు, మీ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు, మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలు, నూతన విషయాల యొక్క ఆవిష్కరణ ఇవన్నీ కూడా మీకు చాలా ఉత్సాహంగానే ఉంటుంది. ఈ సంవత్సరం అంటే నూతన ఆంగ్ల సంవత్సరాన్ని మీరు విశేషంగా ఆనందంగానే మీరు ప్రారంభించబోతున్నారు. అయితే ఈ వారంలో 29, 30, 31వ తేదీలలో కొద్దిపాటి ఆలోచనలు, శ్రమ, మానసికంగా కొంత నిరుత్సాహాలు ఇలాంటివి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో ఎవరిని కూడా బలవంతంగా మీ అభిప్రాయాలను రుద్దడానికి ప్రయత్నం చేయకండి. కుటుంబ వ్యవహారాలలో మీరు సామరస్యంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. మీ వృత్తి ఉద్యోగాలలో చేస్తున్న వ్యవహారాలలో కూడా కొద్దిగా అణుకువతోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్సాహ నిరుత్సాహాలతో కొంత అశాంతిగా ఉంటుంది. అయినా ఏదో ఒక చిన్నపాటి సమస్యను కూడా పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు మీకు ఏర్పడబోతున్నాయి. అనుకోని ప్రయాణాలు కూడా ఉండవచ్చు. ఆర్థిక సమస్యలను కూడా కొంత పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఈ యొక్క 2024 చివరిలో అంటే డిసెంబర్ 29, 30, 31లో కనబడుతున్నది. కాబట్టి మీరు కొంత సమయం పాటించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల మీ ఆరోగ్యంలో స్వల్ప మార్పులు కూడా కనబడుతున్నాయి. అలాగే మీ యొక్క ఆహార విహారాలలో కొన్ని నిబంధనలు, ఆర్థికపరమైన విషయంలో కొంత క్రమశిక్షణ కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. శరీరంలో వాతతత్వం పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధుమిత్రులతో విరోధాలు కానీ, అత్యంత సన్నిహితతో విరోధాలు కానీ, కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు కానీ రాకుండా చూసుకోవడానికి కూడా కొంత మీరు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అత్యుత్సాహము అన్ని వేళలా మీకు అనుకూలంగా లేదు. అశ్వని నక్షత్ర జాతకులకు కొంతవరకు మీ ఆర్థిక వ్యవహారాలలో రావాల్సినటువంటి డబ్బులు, మీకు పొందవలసినటువంటి కొద్ది సత్ఫలితాల్లో మంచి మార్పులు వస్తున్నాయి. మంచి ఫలితాలు పొందుతున్నారు. కొంత ఉత్సాహవంతంగా కూడా ఉంటారు. అలాగే అనుకోకుండా బంధువర్గాలతో కానీ, మిత్రవర్గాలతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ చిన్నపాటి ప్రయాణాలు సలిపేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అది విహారయాత్రలు కావచ్చు, ఆధ్యాత్మికపరమైనటువంటి యాత్రలు కావచ్చు, లేదా ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీరు అటెండ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. భరణి నక్షత్ర జాతకులకు కొంత శారీరక మానసిక శ్రమలతో మీరు అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. మీ టార్గెట్ను పెంపొందుకోగలుగుతారు. కొంత మీరు భగవంతుడి మీద భారం వేస్తారు. మీ స్వశక్తి మీద ఆధారపడతారు. చేయవలసినటువంటి పనులు మీరు విధిగా చేస్తారు. కొన్ని మంచి ఫలితాలే పొందే అవకాశాలు మీకున్నాయి. కృత్తిక నక్షత్ర జాతకులకు కూడా ఒక ఉత్సాహవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. కొత్త సంవత్సరంలో మీరు ఉత్సాహంగానే ఉంటారు. ఆకస్మికంగా కొంత మీకు ధనలాభాలు, కొన్ని ఇతర లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి 2025 శుభారంభంగానే పొందవచ్చు. ఈ యొక్క 2025లో మీకు శని యొక్క ఫలితాలు ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇంచుమించు గురు ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. మీరు ప్రత్యేకమైనటువంటి స్థిర నిర్ణయం
నిర్ణయాలు కానీ, స్థిర వృత్తులు కానీ, స్థిర వ్యాపారాలు కానీ, మీ వ్యక్తిగత విషయాలకు కానీ అనుకూలంగా ఉండేటువంటి వ్యవహారాలు మీకు 2025 ప్రారంభంలో కనబడుతున్నది. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలలో బుధుని యొక్క స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. బుధగ్రహానికి కూడా పూజలు చేయండి. అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక, త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి కూడా ఈ 2025 శుభారంభాలు మీకు మంచి ఫలితాలే అందబోతున్నాయి. అలాగే మీకు మంచి క్షేమాలు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. మీ వృత్తి ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి ఉండాలని కూడా మీకు ఆకాంక్షిస్తున్నాం. అయితే వృషభ రాశి వారికి ఈ వారంలో 1, 2, 3, 4 తేదీలలో చాలా ఉత్సాహంగా ఉంటారు. లోతైన ఆలోచనలతో, చక్కటి ప్రణాళికలతో ఈ వారం మీరు ప్రారంభించబోతున్నారు. ఈ నూతన సంవత్సరాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. ఈ యొక్క 29వ తేదీ ఈ వారం ప్రారంభంలో కూడా మీరు అత్యంత ఉత్సాహంగా ఉంటున్నారు. అయితే ఆకస్మికంగా ఎవరితోనైనా కొద్దిపాటి ఘర్షణలు, మనస్పర్ధలు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన, స్నేహితుల మధ్యన రాకుండా చూసుకోవడానికి ప్రయత్నించండి. చాలా ఉత్సాహంగా ఉంది. 30, 31వ తేదీలలో ఎలాంటి ప్రయాణాలు కానీ, అంటే ఇయర్ ఎండింగ్లో మీరు ఎలాంటి ప్రయాణాలు కానీ, సాహసమైన పనులు కానీ, ఆర్థికపరమైన నిర్ణయాలు కానీ, కొద్దిగా మీరు ఆరోగ్యం మీద, ద్రవ్యం మీద, ఈ నూతన సంవత్సర వేడుకల మీద కూడా కొంత నియంత్రణ చేసుకున్నట్టయితే బాగా ఉంటుంది. ఆ తదుపరి మీకు నూతన సంవత్సరం శుభారంభంగానే కనబడుతున్నది. ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు కొంత ఆకస్మికంగా కొన్ని శుభాలు, అశుభాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినంత వరకు మీరు అతి పట్టుదలతో, అతి మూర్ఖంతో, కుటుంబ సభ్యులతో కానీ, మీ యొక్క అధికారులతో కానీ, వృత్తి వ్యాపారాల్లో మొండి వైఖరితో కానీ ఉండడానికి ప్రయత్నం చేయండి. కృత్తిక నక్షత్ర జాతకులకు మీ వృత్తి యందు కొన్ని మంచి ఫలితాలు, మంచి అవకాశాలు పొందేటువంటి పరిస్థితులు ప్రారంభమవుతున్నాయి. కొంతవరకు మీకు ఆకస్మికంగా ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు వృత్తి యందు కొంత అంటే ఎక్కువ అధిక శ్రమ కావచ్చు, కొద్దిగా శ్రమను ఓర్చుకోలేనటువంటి పని కావచ్చు, అధికారులతో ఆకస్మికంగా విభేదాలు కావచ్చు, ఒక్కొక్కసారి ఆకస్మికంగా మీరు ఏదైనా సెలవులు పెట్టడం కూడా జరగవచ్చు. కానీ అలాంటి తొందరపాటు పనులు ఏది చేయకండి. మీ ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యంగా పిల్లలకు సంబంధించిన విషయాలు కావచ్చు, కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మీ లైఫ్ పార్ట్నర్తో కొద్దిగా సహకారంతో ఉండడానికి ప్రయత్నం చేయండి. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రారంభంలో కొంత మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. ఈ వారాంతంలో కూడా కొన్ని మంచి ఫలితాలు ఉన్నాయి. విశేషంగా ఈ నూతన సంవత్సర ఆరంభం కూడా మీకు అనుకూలతనే కనపడుతున్నది. ఈ యొక్క సంవత్సరంలో మీరు చాలా వరకు ఆర్థిక పరిస్థితుల మెరుగుదల, ఏదో ఒక ప్రత్యేకత సాధించుకోవాలని ఒక దీక్షతో మీరు ఉండబోతున్నారు. చక్కటి ప్రణాళికతో మీరు ఈ సంవత్సరానికి అనుకూలతలు చూసుకోబోతున్నారు. కాబట్టి వార ఫలితాలు కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ వృషభ రాశి వారు ఈ వారంలో అయినంత వరకు శుక్రుడికి, బుధుడికి ప్రత్యేకమైన పూజలు చేయండి. ఆహార విహారాలలో కొంత నియంత్రణ, కొద్దిగా నియమాలు పాటించండి. అనుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలాగే వృషభ రాశి వారికి వివాహం కాని అమ్మాయిలకు, ఆలస్య వివాహాలు అవుతున్నటువంటి అబ్బాయిలకు కూడా కొన్ని మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఇది ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశికి ఈ వారంలో కలుగుతున్న ఫలితాలు, మార్పులు మంచి విశేషంగా ఉంటున్నప్పటికీ మీరు చాలా దీక్షతో, పట్టుదలతో కొన్ని పనులు చేయవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. ఈ పాత సంవత్సరానికి అలాగే కొత్త సంవత్సరానికి మధ్యన మీకు కొంత
అనివార్యమైన కొన్ని కారణాలు, అనివార్యమైనటువంటి కొన్ని పనులకు మీరు కొంత అడ్జస్ట్ కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వారం ప్రారంభమంతా కూడా మీకు 29, 30, 31 అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు, ఆనందంగా ఉండవలసినటువంటి విషయాలు, కుటుంబ వ్యవహారాలు, మిత్రులతో ఉన్న వ్యవహారాలు, మీరు ప్రతిదీ కూడా మంచి కంక్లూజన్స్ చేసుకునేటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి ఏర్పడబోతున్నాయి. అయినంత వరకు మీకు ఆర్థికపరమైన విషయాలలో కొంత ఇతరుల సహకారాలు ఉంటాయి. నూతన సంవత్సరానికి ప్రత్యేకమైన ప్రణాళికలు ఏర్పరచుకునేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. 1, 2వ తేదీలలో మీకు ఆకస్మికంగా కొంత మీ మనస్సులో ఏవో ఒక మనస్తాపాలు కలిగే అవకాశాలు ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆహార విహారాల నియమాలు ఉండండి. కొంత అనుకోని విధంగా కొద్ది చిన్నపాటి మనస్తాపాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా వార్త మూలకంగా మీకే కాకుండా ఏదైనా ఒక వార్త వినడం వల్ల కూడా మీరు స్పందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతన సంవత్సరంలో మీరు శుభారంభంగానే అడుగు పెడుతున్నారు. కానీ కొన్ని సంఘటనలు కానీ, కొన్ని మాటలు కానీ, కొన్ని వార్తలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి వాటికి అతిగా స్పందించకండి. పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి మీకు 3, 4వ తేదీలలో కొద్ది అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఆవేశపూరితమైనటువంటి ఆర్థిక పరిస్థితుల విషయంలో మీరు కొద్దిగా తగ్గి ఉండండి. ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టండి. ఇతరుల మాటలను కొంతవరకు గౌరవించండి. మీ అభిప్రాయాలను అయినంత వరకు కొద్దిగా గుంభనంగానే, అంటే అతి ఓపెన్గా ఉండకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి మీకు మంచి మార్పులు మీకు రాబోతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ వృత్తి ఉద్యోగాలలో, మీ ప్రొఫెషన్లో కూడా మంచి సహకారాలు ఏర్పడుతున్నాయి. మంచి అవకాశాలు కూడా మీరు పొందబోతున్నారు. నూతన సంవత్సరంలో మీరు చాలా ఒక మంచి దీక్షతో, అంటే ఎన్నో ఆశయాలతో ఈ నూతన సంవత్సరాన్ని 2025ని సఫలీకృతం చేసుకోవాలన్నటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. అలాగే ఆరుద్ర నక్షత్ర జాతకులకు కూడా ఆకస్మిక ప్రయాణాలు ఇతరత్ర ఉన్నప్పటికీ కూడా మీకు కూడా మంచి ఫలితాలే పొందబోతున్నారు. మంచి ఆలోచనలతో మీరు అడుగుడబోతున్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు కూడా ఇంచుమించుగా స్థిర చరాస్తుల విషయంలో ప్రత్యేకతలు, పిల్లల భవిష్యత్తు మీద కొంత ప్రత్యేకతలు, అలాగే కొంత నూతన వ్యవహారాలలో ప్రవేశం చేయడానికి కూడా కొన్ని ఆలోచనలతో మీరు ఉంటారు. అలాగే మీ కుటుంబ వ్యవహారాల్లో కూడా సంతృప్తినిచ్చేటువంటి నిర్ణయాలు, మీ యొక్క సహధర్మచారిణి యొక్క సహకారాలు, పిల్లల సహకారాలు, మిత్రుల సహకారాలు అన్నీ కూడా ఈ వారంలో శుభారంగానే ప్రారంభం కాబోతున్నాయి. నూతన సంవత్సరంలో మీరు మంచిగానే అడిగడబోతున్నారు. కొన్ని మంచి మార్పులే రాబోతున్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో మాత్రం సూర్య చంద్రులు, రవి చంద్రులకు ప్రత్యేకమైన పూజ చేయండి. సోమవతి అమావాస్య రోజు ఒక ప్రత్యేకమైన శివాలయం కానీ, హనుమదాలయం కానీ దర్శనం చేసుకోండి. ఆ తదుపరి మీకు మంచి మార్పులు రాబోతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించినంత వరకు మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి నూతన సంవత్సరం కావచ్చు, ఈ వారంలో జరుగుతున్న మార్పులు మీకు నూతన సంవత్సరానికి, ఈ వారానికి, రాబోయే నూతన మాసం పుష్యమాసానికి అన్ని విధాల ఒక ప్రత్యేకమైన ప్రణాళికాబద్ధంగా మీ యొక్క జీవితం స్టార్ట్ కాబోతున్నది. ఆరోగ్య విషయాలు కూడా మంచి మార్పులు రాబోతున్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక సహకారాలు, ఇతరుల యొక్క సహకారాలు, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సహకారాలు అన్నీ కూడా మెరుగుపడుతున్నాయి. ప్రత్యేకించి మీకు నూతనోత్సాహంతో నూతన కార్యక్రమాలలో నిమగ్నమయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. 29 తేదీ కొంతవరకు దైహికమైన శ్రమ, కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అకాల భోజనాలు, కొంతవరకు మానసికంగా, శారీరకంగా స్ట్రెస్ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో మీరు ఇతరులతో కూడా కొద్దిగా ముభావంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తదుపరి 30, 31, 1, 2 ఇవన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే, అనుకూలమైనటువంటి వాతావరణమే. 3 కూడా ఇంచుమించు అనుకూలమైనటువంటి వాతావరణమే. 4 నుంచి చాలా మార్పులు కలగబోతున్నాయి. ఏది ఏమైనా
ఈ నూతన సంవత్సరానికి కూడా మీరు ప్రత్యేకమైన ప్రణాళికతో ఇందులో అడుగుపెట్టబోతున్నారు. కొన్ని సాధించవలసినటువంటి, కొన్ని పరిష్కరించుకోవలసినటువంటి బాధ్యతలు, సాధించవలసినటువంటి పనులు, ఇతరుల సహకారాలు, మొత్తం మీద కర్కాటక రాశికి బాహ్య ప్రపంచంతో అనుబంధాలు బాగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితులలో కొంత అభివృద్ధి ఉంది. ఒక్కొక్కసారి ఆకస్మికంగా కొంతవరకు ఇబ్బందులు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహారాలు ఈ వారంలో చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కుటుంబ వ్యవహారాలలో కానీ, ఇతరులతో ఉన్న అనుబంధాలలో కానీ మీరు కొంతవరకు ఆలోచించి ముందుకు పోవాలి. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కూడా ఆర్థికపరమైన వ్యవహారాల విషయంలో, ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత ఆకస్మికమైనటువంటి మార్పులు, కొద్ది అనుకూలమైన మార్పులు కూడా బాగానే కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాల్లో, ఆర్థిక పరిస్థితుల విషయంలో కొంతవరకు మీరు ఇతరులకు నచ్చజెప్పవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని పరిస్థితులకు మీరు అడ్జస్ట్మెంట్గా పోవలసినటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు శారీరక శ్రమ ఎక్కువగా, ప్రయాణాల మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. ఏది ఏమైనా కుటుంబ పరంగా కూడా మీకు అనుకూలతలు ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా కూడా అనుకూలతలు ఉన్నాయి. ఈ నూతన సంవత్సరానికి మంచి మార్పులే మీకు రాబోతున్నాయి. కర్కాటక రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ శుక్రుడికి, శనికి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. అనుకూల ఫలితాలు మీకు మరింత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఎన్నో ఆలోచనలు, నూతన ఆంగ్ల సంవత్సరానికి ఎన్నో ఆలోచనలు, ఎన్నో విషయాలను పరిష్కరించుకోవాల్సిన విషయాలు, కొన్ని బాధ్యతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నిట్లో కూడా మీరు చక్కగా శ్రద్ధతో మీ యొక్క ప్రమేయంతో పరిష్కరించుకోగలిగేటువంటి అవకాశాలు కూడా మీకు కలగబోతున్నాయి. ఈ వారం ప్రారంభంలో అయినంత వరకు కొన్ని ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. కొన్ని పనిలో మార్పులు చేర్పులు ఉన్నా కూడా కొంత ఇతరుల సహాయ సహకారాలతో, ఆనందంతో మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. 30-31 కొంతవరకు మధ్యస్థంగా ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. తిరిగి మీకు నూతన సంవత్సర ప్రారంభం 1, 2, 3, 4 అత్యంత ఉత్సాహంగా ఉన్నాయి. ప్రత్యేకమైన వేడుకలలో మీరు ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉంటారు. పరస్పర సహకారాలు ఉంటాయి, సామాజిక గౌరవాలు ఉంటాయి. ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్లో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందరితో మీరు కలగలుపుతూ ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా అత్యంత ఉత్సాహంగా ఈ నూతన సంవత్సరం మీకు ప్రారంభం కాబోతున్నది. మఖ నక్షత్ర జాతకులకు అయినంత వరకు కుటుంబ సహకారాలు, భార్యాభర్తల మధ్యన అనుకూలతలు, పిల్లల యొక్క భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలతో మీకు కొంత ఏదో ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, ఒక ఒత్తిడి మీకు కలుగుతున్నది. అలాగే కొన్ని వ్యవహారాలలో మీరు అనుకోకుండా కొంత దూర ప్రయాణాలు కానీ, ఏదైనా విహారయాత్రలు కానీ చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఉన్నాయి. కొద్ది ఆలస్యంతో, ఓపికతో మీరు ఉన్నట్టయితే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. స్థిర చరాస్తులకు సంబంధించిన విషయంలో, పిల్లల భవిష్యత్తు విషయంలో కూడా మీకు కొంత అనుకూలతలు ఏర్పడుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా, కుటుంబంలో ఏదో ఒక ఆనందకరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని సంతోషపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మీకు ఆకస్మిక ధనలాభాలు కానీ, ఆకస్మికంగా కుటుంబ వ్యవహారాలపై కొంత ఖర్చులు కానీ పెట్టేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఏదేమైనా సింహరాశికి అనుకూలతలు ఈ యొక్క వారంలో, ఈ నూతన సంవత్సరం విషయంలో కూడా చాలా మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధుని యొక్క స్తోత్రం లేదా విష్ణు భగవాన్ యొక్క స్తోత్రం మీరు ప్రతినిత్యం కూడా ఒక వారం రోజులు చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. కన్యారాశి వారికి రాబోయే నూతన ఆంగ్ల సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ వారం కూడా మీకు చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. చక్కటి మార్పులు మీకు కలగబోతున్నాయి. మరి ఈ వారం ప్రారంభంలో మీరు విశేషంగా ఒక అధికారపూర్వకంగా కానీ,
మీ సన్నిహిత మిత్రులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ ఒక ప్రత్యేకమైన సమావేశంలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలు కూడా మీకు కొంత సంతృప్తినిస్తాయి. కొత్త ఆలోచనలతో మీరు ముందుకెళ్తారు. అలాగే మిత్రుల సహకారాలు, కుటుంబ సభ్యుల సహకారాలు, మీ కింద పనిచేసే వారి యొక్క సహకారాలు ఆనందంగా ఉంటాయి. చిన్నపాటి ప్రయాణాలు, కొంత ఆర్థిక పరంగా కొంత అవసరపూరితమైన ఖర్చులు ఇవన్నీ కూడా చక్కగా 29వ తేదీతో ప్రారంభమవుతున్నాయి. 30-31 కూడా మీకు అనుకూలంగానే ఉంది, కానీ కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వేళ తప్పిన భోజనాలు అతిక్రమించినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఆ వేళ తప్పిన భోజనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. 1-2వ తేదీలు ఇంచుమించుగా కొంత గంభీరమైన వాతావరణం, చాలా నిశ్చితంగా ఆలోచించేటువంటి పరిస్థితులు, చాలా లోతైన భావాలతో, లోతైన నిర్ణయాలతో, చక్కటి ప్రణాళికాబద్ధంగా ఉండబోతారు. ఇది ఒకంత మిశ్రమ ఫలితము. పెద్ద ఆనందము కాదు, పెద్ద దుఃఖము అని కాకుండా మీకు చాలా సంతోషంతోనే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 3-4వ తేదీలు కూడా చాలా విశేషంగానే కనబడుతున్నాయి. ఇక్కడ మీకు సమీప భవిష్యత్తులో మంచి సహకారాలు, కుటుంబ సభ్యుల మధ్యన మంచి అన్యోన్యత, సమన్వయం, అలాగే చక్కటి ప్రణాళికలు, విద్యా సంబంధమైన విషయాలు, వివాహాలు, స్థిర చరాస్తుల విషయాలు, ఒక సుదీర్ఘమైన ఆలోచనలతో స్థిరమైన పనులు కొద్దిగా ఇవన్నీ సమీక్షించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడబోతున్నది. పోటీ పరీక్షలు, విదేశీయానాలకు సంబంధించిన విషయాలు, వీసాలు, వీటికి సంబంధించి అన్నీ కూడా అనుకూలతలు పొందేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి విషయంలో మీకు మిత్రుల సహకారాలు తొందరగా లభించేటువంటి అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు శుభారంభంగానే కనబడుతున్నది. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు అనుకూలతలు ఉంటున్నప్పటికీ శారీరకంగా కొద్దిగా నిస్సత్తువ, భార్యాభర్తల మధ్యన ఎడమొగం పెడమొగం లేదా చిన్న చిన్న అభిప్రాయాల విషయంలో పట్టుదలకు వెళతారు. అలాంటి విషయంలో మీరు మంచి ఆనంద సమయాన్ని కొంత దూరం చేసుకునేటువంటి పరిస్థితులు ఈ వారంలో కలగబోతున్నాయి. అయినప్పటికీ కొంత సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. లేదా పట్టుదలతో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్యన కానీ కుటుంబ సభ్యుల మధ్యన కానీ పట్టు సడలించేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. అలాగే కొన్ని వ్యవహారాలలో మీరు కొంత ఉదారంగా ద్రవ్యాన్ని ఖర్చు చేయవలసినటువంటి ఉంది. చక్కటి ఆర్థిక బడ్జెట్, అది కూడా కుటుంబ వ్యవహారాల విషయంలో, బంధుమిత్రులకు సంబంధించి కానీ, పిల్లల విద్యా సంబంధమైన విషయంలో కానీ, వివాహాలకు సంబంధించిన విషయంలో కానీ, ఏదైనా ఉపయోగకరమైన వస్తువులు కొనడానికి కానీ ఇట్లాంటి విషయాల్లో మీకు అంతా కూడా అనుకూలతలే కనబడుతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు అనుకూలతలు బాగా ఉన్నాయి. అయితే చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అయినంత వరకు తోబుట్టువులతో, భార్యతో, ఇతరత్ర మీ వ్యవహారంలో సహకరించేటువంటి స్త్రీలతో, మీ పై అధికారులైనటువంటి స్త్రీలతో కొంత విభేదం లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కొద్ది ఆలస్యంగానైనా కొంత ఆనందాన్ని పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. లేదా కుటుంబ సభ్యులంతా కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. మీ వ్యక్తిగత జీవితం, మీ సామాజిక జీవితం, మీ వృత్తిపరమైన జీవితం అన్నిట్లో కూడా కొంత ఆనందాన్ని చూస్తారు. సరైన అవగాహనతో మీరు నిర్ణయాలు చేస్తారు. మంచి ఫలితాలు పొందే అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో మీరు చేయవలసినటువంటి ప్రత్యేకమైన పూజ, శుక్రుడికి శనికి ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. ఆ రెండు గ్రహాలకు మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ నూతన ఆంగ్ల సంవత్సరం చాలా విశేషంగానే ఉంటుంది, మంచి ఫలితాలనే ఇవ్వబోతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యారాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వార ఫలితాలు విశేషంగానే ఉంటున్నాయి. మంచి ఫలితాలే రాబోతున్నాయి, మంచి మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ వారంలో వచ్చేటువంటి ఫలితాలలో మీరు సామాన్యంగా ఏవైతే ఇంతకాలం పెండింగ్లో ఉన్నవో ఆ సమస్యల మీద శ్రద్ధ వహించండి. చిన్న విషయమే కదా అని దాన్ని అశ్రద్ధ చేయకండి. ఆ చిన్న విషయాన్ని కూడా పరిష్కరించుకోవాల్సడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం అంటే ఈ వార ఫలితాలలో ఈ వారం ప్రారంభం మీరు కొంతవరకు ఏదో స్వేచ్ఛగా లిబరల్గా డిస్కషన్ చేసేటువంటి మ్యాటర్స్ ఉన్నాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబంలో అత్యంత
ఇంపార్టెంట్ ఉన్న ఇష్యూస్ కావచ్చు, మీ వృత్తిలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్రత్యేక దాని మీద మీరు ఎక్కువగా చర్చిస్తారు. లేదా ఒక వస్తువు అంటే కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక ప్రత్యేకమైన ఉపయోగపడే వస్తువు మీద దానికి ఎంతవరకు అనే దాని మీద కూడా మీ చర్చలు జరిగి ఇంట్లో కుటుంబ సభ్యులతో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 30-31 అన్ని విధాల అనుకూలతలే ఉన్నాయి. సామాన్యంగా కొంతవరకు సంతోషకరంగానే ఉంటుంది. అయితే నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు ఏదైనా ఒక చిన్నపాటి ప్రయాణాన్ని ఎంచుకోవచ్చు, లేదా ప్రత్యేకమైన సమావేశాన్ని ఎంచుకోవచ్చు, ప్రత్యేకమైన సందర్భాన్ని ఎంచుకోవచ్చు. అయినంత వరకు ఆ పనులలో మీరు ఒక 10 అనుకుంటే ఒక 2 యాక్సెప్ట్ అవుతాయి. అంటే కొద్ది మార్పులు చేర్పులతో ఈ నూతన సంవత్సరం మీకు కొంత ప్రారంభం కాబోతున్నది. ప్రత్యేకంగా మీకు 3, 4 కూడా ప్రత్యేకమైన ఫలితాలే పొందే అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. అయితే ఈ వారంలో మీరు అన్నిటి మీద శ్రద్ధ వహించండి. మీ అశ్రద్ధను దూరం చేయండి. కొద్దిగా క్రమశిక్షణాయుతమైన జీవితం గురించినటువంటి ఆలోచనలు చేయండి. మరీ ఎక్కువగా వేదాంతము పనికిరాదు, మరీ ఎక్కువగా లౌక్యము పనికిరాదు. ఈ రెండును దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వార ఫలితాలను పొందుతూ మీరు నూతన సంవత్సరం గురించి ఆలోచన చేయండి. ఈ వారంలో కొంత మీకు సోదరులకు, సోదరీమణులకు, మీ తోబుట్టులకు సంబంధించిన వ్యవహారాలు, మీ కింద పనిచేసే వారి వ్యవహారాలు, చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరితో కూడా విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. చిత్తా నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇతరులతో ఉన్న అనుబంధాల విషయంలో కూడా ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఒక రకంగా బంధువర్గాలతో ఆర్థికపరమైన సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వాతి నక్షత్ర జాతకులకు ఎక్కడికైనా ఒక ప్రయాణం చేయవలసినటువంటి కుటుంబ సమేతంగా కానీ, పిల్లల సమేతంగా కానీ ఒక చిన్నపాటి ప్రయాణం చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మిగతా వ్యవహారాలన్నీ కూడా మీరు కాస్త నెమ్మదిగా మీరు సర్దుకుపోగలిగినటువంటి పరిస్థితులు మీకున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా కొంత ధర్మబద్ధంగా జీవితం నడుస్తుంది. కొన్ని విషయాలను మీరు స్థిరమైన నిర్ణయాలతో పరిష్కారాలు కోరుకుంటారు. కుటుంబ వ్యవహారాల విషయంలో కూడా మీకు కొంత ఆనందాన్ని కలుగజేస్తుంది. చక్కటి ప్రణాళికతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ గురువు, శుక్రుడు, ఈ రెండింటికి ప్రత్యేకంగా చేయండి. మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ నూతన సంవత్సర ఫలితాల మీద విశేషంగా కొంత చక్కటి క్రమశిక్షణగా ఒక ప్రణాళికాబద్ధంగా ఈ 2025ను మీరు ఆలోచిస్తున్నారు. మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలకు మీకు అవకాశాలు బాగానే ఉన్నాయి. ఈ వారంలో కలిగిన మార్పులు కూడా మీకు చక్కటి అవకాశాలు ఇస్తున్నాయి. ఈ వారంలో 29వ తేదీ అత్యంత అనుకూలంగా ఉన్నాయి. చిన్నపాటి ఘర్షణలు, వాదనలు, వివాదాలు తప్పిస్తే అది కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలోనే ఇవి ఉంటాయి. మరీ అంత మనస్తాపం ఇచ్చేది కాదు. కాబట్టి 29 మీకు అత్యంత అనుకూలంగా ఉంది. 30-31 కొద్దిగా మధ్యస్థంగా ఉంది. ఆ తదుపరి నూతన సంవత్సరంలో మీరు చాలా హుషారుగా, సంతోషంగా అడుగుపెట్టబోతున్నారు. ఇది అత్యంత సన్నిహితులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, కొత్త మిత్రులతో కానీ, చిన్నపాటి ప్రయాణాలతో కానీ ఇలాంటివి చాలా విశేషంగా మీకు 1, 2, 3, 4 తేదీలో కనబడుతున్నాయి. 4వ తేదీ నుంచి కొద్ది మార్పులు కనబడుతున్నాయి. ఏదన్నా ఈ వారంలో మీకు కలిగినటువంటి మార్పులు, కలగబోతున్నటువంటి మార్పులు మణిమూలార్థలాభంచ సదా సౌఖ్యం నరస్యజ. ఏదో ఒకటి ఆర్థిక ప్రయోజనాన్ని ఆశించి ఆర్థికాభివృద్ధి గురించి ఆలోచనలు, అలాగే మీరు చేసే పనిలో కొద్ది ఎకనామికల్ వ్యూ కూడా ఆలోచిస్తారు. ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉండాలనేది చూస్తారు. ప్రత్యేకంగా నిశితంగా, గూఢంగా, గుంభనంగా కూడా మీరు చక్కటి ఆలోచనలు చేసి మొత్తం మీద మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, అలాగే మీ ఫిక్స్డ్ అసెట్స్, వీటి మీద మంచి పట్టు సాధించాలన్న ఆలోచనలతో మీరు ముందుకెళ్తున్నారు. విశాఖ నక్షత్ర జాతకులకు అత్యంత అనుకూలతలు మీ స్థిర చరాస్తుల అభివృద్ధి మీద, తర్వాత మీరు చేసుకునే పనుల యందు కూడా చాలా చక్కగా ఉంది. అలాగే మంచి ప్రయాణాలు కూడా చేయగలుగుతారు. చక్కటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. ఈ 2025 మొత్తం కూడా మీది సెటిల్మెంట్ ఇయర్గా
కూడా అంటే సెటిల్ కావాలన్న ఉద్దేశంతో ఉండేటువంటి పరిస్థితులు దీంట్లో ఎక్కువగా కనబడుతున్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా మంచి వాతావరణమే కనబడుతున్నది. గృహ వాతావరణం మంచిగా ఉంది. ఏదైనా శుభకార్యాలు చేయడం కానీ, అలాగే స్థిరాస్తులను పెంపు చేసుకోవడం కానీ, ఇలాంటి ఆలోచనలతో మీకు ఈ నూతన సంవత్సరం ప్రారంభం కాబోతున్నది. అయితే కొంత మీరు ఆర్థిక పరిస్థితుల విషయంలో కొద్దిగా కఠినంగా, మూర్ఖంగా, ఇతరులకు అనుకూలం కాకుండా కూడా ఒక్కొక్కసారి ఆలోచన చేస్తారు. కానీ మీతో వైరుధ్యాలన్నీ కూడా కుటుంబ సభ్యులది మీ యొక్క ఆర్థిక విధానం మీద కొద్దిగా విరుచుకుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వారి అభిప్రాయాలు, మీ అభిప్రాయాలను ఒకరొకరు ట్రాన్స్పరెంట్గా ఆలోచన చేసుకొని వాటిని చక్కగా నియమబద్ధంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాలు సంతృప్తినే ఇస్తున్నాయి అయినంత వరకు. కానీ అనేది ఏదో ఒక డౌట్, కొద్ది అనుమానాలు మీకు ఉంటాయి. దాంతో మీ ఇష్టం అనే పరిస్థితిలో మీకు వెళుతుంటాయి. అయినా కూడా మీకు చక్కటి ఊహ ఉంది కాబట్టి, చక్కటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి, ఎదుటివారిని కన్విన్స్ చేయగలుగుతారు కాబట్టి అన్ని పరిస్థితులు మీకు చక్కగా పెట్టుకునేటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. ఈ వృశ్చిక రాశికి నూతన ఆంగ్ల సంవత్సరం అయినంత వరకు స్థిర అభిప్రాయాలతో ఏదో సాధించాలన్న దీక్షతో ఇది ముందుకు పోతున్నది. చక్కటి అవకాశాలు మీకు కలగబోతున్నాయి. అయితే ఈ వృశ్చిక రాశి వారి ఈ వార ఫలితాలు అత్యంత అనుకూలంగానే పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు చేయవలసినటువంటి పూజ, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఒకంత ఏదైనా శివాలయం కానీ లేదా హనుమదాలయం కానీ దర్శనం చేసుకోండి. అనే విధాల మీకు అత్యంత అనుకూలతలు ఏర్పడతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు కానీ, నూతన ఆంగ్ల సంవత్సరం నుంచి కానీ ఒక ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన నిర్ణయాలతో ఎక్కువగా ఏదాన్ని కూడా పోస్ట్పోన్మెంట్ చేయకుండా చక్కటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని అయినంత వరకు బాధ్యతలు నిర్వహించాలన్న స్థితిలో ఈ ధనుర్రాశి ఈ 2025 సంవత్సరంలో పోరాడబోతున్నది. కాబట్టి చక్కటి వాతావరణంలోనే మీరు అడుగుడబోతున్నారు. 29వ తేదీ కొద్దిగా మానసిక, శారీరక శ్రమలతో ఉండే పరిస్థితులు ఉన్నాయి. చిన్న అవగాహన లోపాలు కావచ్చు, లేదా ఏదో ఒక రకమైన చిన్నపాటి సమస్యలు కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 30, 31వ తేదీలు మధ్యస్థంగా ఉన్నాయి. కొంతవరకు ఆహ్లాదం కూడా ఇవ్వగలుగుతాయి, చక్కటి ఆలోచనలు కూడా చేయగలుగుతాయి. కానీ ఏదో ఒక తెలియని భయం, ఒక ఆందోళన మిమ్మల్ని వెంబడిస్తుంటుంది. ఆ తదుపరి నూతన సంవత్సరంలో మీరు చక్కగానే అడుగు పెడతారు. కొన్ని నియమాలతో అడుగు పెడతారు, కొన్ని దీక్షలతో అడుగు పెడతారు, కొన్ని చక్కటి నిర్ణయాలు చేసుకొని ఇది సాధించాలని దృష్టితో మీరు ఉంటారు. ఇది అంతా కూడా అంతర్మదనం అంటారు. అంటే మీ పర్సనల్గా మీకు మీరుగానే దాన్ని మదించుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఓపెన్గా మీరు అందరితో చర్చించకుండా ఉంటారన్నమాట. అయితే ఒక చక్కటి ప్రణాళిక చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 3, 4వ తేదీలు అన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి. ఎక్కువగా 2025 అయినంత వరకు మీ వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు, వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు అన్నిటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ మీరు వాటిని చక్కబెట్టుకునేటువంటి ఆలోచనలు మీకు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ వారంలో కలుగుతున్న మార్పులు కొంత హడావుడి ఎక్కువగా ఉంటుంది, తొందరపాటుతనం ఎక్కువగా ఉంటుంది, కొద్ది చికాకులుగా ఉంటాయి. అయినా మనస్సును స్థిమితంగా చేసుకొని మీరు మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. నూతన సంవత్సరం అయినప్పటికీ కూడా అతి తొందరగా మీరు దేని మీద ఇన్వెస్ట్మెంట్ మాత్రం వ్యవహారాలు ఇప్పుడు చేయడం మంచిది కాదు. మరి కొంతకాలం ఆలోచించి చేయడం మంచిది. మూలా నక్షత్ర జాతకులకు వ్యవహారాల విషయంలో చక్కటి అవగాహనతో మీ సమస్యలను అత్యంత తెలివిగా పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి చిన్నపాటి ప్రయాణాలు లేదా దూర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఒక అత్యంత ఉన్నత ఆశయం ఏదో ఒకటి పెట్టుకుంటారు, దానికి సంబంధించిన దాని మీ గురించి పోరాడుతూ ఉంటారు. అలాగే బంధువర్గంతో కానీ మిత్రవర్గంతో కానీ అతి తొందరలో కొన్ని ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా మీకున్నాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కొద్ది ఆలస్యంగానైనా మంచి ఫలితాలు పొందుతారు.
కొంతవరకు మీరు సహనంతో ఓపికతో మంచి కీర్తి ఇలాంటివి సాధించుకోవడానికి మంచి అవకాశాలు మీకున్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు కూడా అత్యంత అనుకూలంగా చాకచక్యంగా పరిస్థితులను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అప్పుడో ఇప్పుడో మీకు కొంత ఆకస్మిక ధనలాభాలు, ఆర్థిక వనరులు పెంపొందేటువంటి పరిస్థితులు కూడా మీకున్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారు 2025 సంవత్సరంలో మంచి ఆలోచనలతో మంచి ఆశయాలతో అడుగుపెడుతున్నట్టుగా ఉంది. అయితే ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ శుక్రుడి గురించి కొద్దిగా ప్రత్యేకంగా చేసుకోండి. ఒక వారం రోజుల పాటు అన్ని విధాల అనుకూలతలు వస్తాయి. అలాగే బుధుని గురించి కూడా కొంతవరకు చేసుకోండి, మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారు ఈ వారం ప్రారంభంలో అత్యంత ఉత్సాహమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలయికలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి విషయాలలో విశ్లేషణ కూడా ఉంది. మీ యొక్క వ్యక్తిగత విషయాలు, కుటుంబపరమైన వ్యవహారాలు, అలాగే వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో కూడా మీరు ప్రత్యేకమైన దృష్టి సారించి కొంత వాటికి సంబంధించినటువంటి కొన్ని సమీక్షలు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతమంది విషయాల్లో ప్రయాణాలు కూడా కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో కొంత సంతృప్తి మేరకు తిరగవలసినటువంటి లేదా చర్చించవలసిన విషయాలు కూడా ఇందులో బాగానే అనుభవం అవుతున్నాయి. అయితే మీకు 29వ తేదీ అత్యంత అనుకూలమైన రోజుగా ప్రకటించుకోవచ్చు. 30-31వ తేదీలలో చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు, అకాల భోజనాలు ఉంటాయి, కొన్ని కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. ఏదైనా చిన్నపాటి సమస్యను కానీ మీది కానీ ఇతరులది కానీ పరిష్కరించవలసినటువంటి విషయాలు ఉంటాయి. కొంత సంఘర్షణాయుతమైన వాతావరణం కానీ లేదా మౌన పోరాటంతో ఉండాల్సిన పరిస్థితులు కానీ, వ్యక్తిగత విషయాలలో కొంత ఆందోళన కానీ, కుటుంబ వ్యవహారాల్లో కొంతవరకు ఆందోళన కానీ ఉండేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. అయినంతవరకు మీరు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు వహించండి. అత్యంత సన్నిహితులు, బంధువర్గాలు, మిత్రవర్గాలతో మీరు ఎలాంటి వాగ్వాదాలు కానీ, కొద్దిగా సీరియస్గా కొన్ని విషయాల మీద ఒత్తిడి కానీ చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. వేళ తప్పిన భోజనాలను అతిక్రమించడానికి కూడా ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీకు నూతన సంవత్సరం చాలా విశేషంగా కనబడుతున్నది. అంటే మీరు ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, చాలా బ్రాడ్గా విశాలంగా కూడా ఆలోచిస్తారు. బంధుమిత్రుల సమావేశాలు కూడా ఉంటాయి. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు సంసిద్ధిగా ఉండడం కానీ, సంకల్పించుకున్న కార్యక్రమాలు నెరవేర్చుకోవడం జరుగుతుంది. అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తులతో కలయికలు కూడా కనబడుతున్నాయి. ప్రత్యేకంగా కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆనందం కనబడుతున్నది. మొత్తం మీద 1-2 తేదీలు చాలా మీరు సంతోషదాయకమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త సంవత్సరానికి నూతన ఆశయాలతో సంకల్పంతో మీరు నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నారు. కాబట్టి మకర రాశి వారికి నూతన సంవత్సరం అన్ని వేళలా శుభాలు కలుగుగా కానీ కూడా మేము యోగమంజరి ద్వారా ఆశీర్వదిస్తున్నాం. ఆ తర్వాత 3-4వ తేదీలు కూడా ఒకంత అనుకూలంగానే ఉంది. అయితే ఈ విషయాలలో మీరు కొన్ని విషయాలు తీవ్రంగా ఆలోచించడం కానీ, కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కానీ జరుగుతుంది. అది కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, కొన్ని అత్యంత ప్రతికూల పరిస్థితులను సమీక్షించుకునేటువంటి విషయాలతో మీరు నిమగ్నమై ఉంటారు. మొత్తం మీద ఈ వారాంతంలో కలుగుతున్న కొన్ని మార్పుల వల్ల కొద్దిగా శ్రమతో కూడిన పనుల యందు మీరు నిమగ్నమవుతారు. వేళ తప్పిన భోజనాలు కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక క్రమశిక్షణ రాహిత్యం, అంటే మీరు ఎక్కువగా మీరు సంకల్పించుకున్న పనుల యందు ఆసక్తి ఎక్కువగా చూపుతారు, కానీ దినచర్యల యందు కొన్ని మార్పులు వస్తున్నాయి. కొంత సౌఖ్యకరమైనటువంటి జీవితాన్ని కొద్ది కాలం పాటు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలలో కొన్ని ప్రత్యేకతలు, కొన్ని ప్రత్యేక నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. మరి మీరు స్థిర చరాస్తుల విషయంలో, పెద్దల విషయంలో కూడా కొంతవరకు మీరు ఉత్సాహంగానే ఉంటారు. వారి కోసానికి కొంత ద్రవ్యం కూడా ఖర్చు చేయవలసి వస్తుంది. కొన్ని న్యూ ఇన్వెస్ట్మెంట్లు కూడా మీరు ప్రారంభించబోతున్నట్టుగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. శ్రవణ నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యులతో కొద్దిపాటి భిన్నాభిప్రాయాలు కానీ, చర్చలు కానీ, తీవ్ర వాదబోధాలు కానీ ఉండవచ్చు. వాటిని అయినంత వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మీ స్థిర చరాస్తుల విషయంలో
మరి ఆర్థికపరమైన వ్యవహారంలో మీ వృత్తి విద్యలయందు కూడా కొంతవరకు ఆలస్యంగానైనా కొన్ని పనులు మీకు అనుకూలంగా జరుగుతాయి. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో చక్కగా ఈ వారంలో కలుగుతున్న మార్పులు కొంత అనుకూలంగా ఉన్నాయి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వనరులు అభివృద్ధి చెందుతున్నాయి. మీకు రావలసినటువంటి డబ్బు సకాలంలో మీ చేతికి అందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి స్వవిషయంలో మీరు చాలా శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ వ్యవహారాలు మీకు కొంతవరకు సంతృప్తినిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థిర చరాస్తుల విషయంలో కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకొని చేయాలనే సంకల్పంతో కూడా మీరు ఉంటారు. కాబట్టి నూతన సంవత్సరానికి ధనిష్ట నక్షత్ర జాతకులు కూడా అత్యంత అనుకూలతలే కనబడుతున్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజలలో సూర్య స్తోత్రం, బుధ స్తోత్రం ప్రత్యేకంగా చేసుకోండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి. మీ సమస్యలు కొంతవరకు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా ఉంది. ఎన్నో విషయాలను లోతుగా ఆలోచిస్తారు. కొన్ని నూతన ప్రణాళికలు, పాత విషయాల మీద సమీక్షలు, కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ కొత్త సంవత్సరంలో చేయవలసినటువంటి విధులు, వీటికి సంబంధించిన విషయాలు చాలా వరకు మీ మనస్సులో కదలాడుతుంటాయి. ఆ రోజు వారం ప్రారంభంలో మాత్రం ప్రత్యేకమైన కార్యక్రమాలు, అనుభవజ్ఞులను కలుసుకోవడం కానీ, ఉన్నత అధికారులను కలుసుకోవడం కానీ, ఇది ఒకంత రాజకీయ రంగాలు, వ్యాపార రంగాలు, ఉన్నత ఉద్యోగాలు, ప్రత్యేకమైన స్థాయిలో ఉన్నటువంటి కుంభరాశి వారికి చాలా ప్రత్యేకమైన విధులు, చాలా హడావుడిగా మీరు ఆ 29వ తేదీని గడపబోతున్నారు. సాధారణమైన వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉంది. సాధారణ వ్యాపారాలకు కూడా అనుకూలంగానే కనబడుతున్నది. అయితే అనుకున్న పనులు సాధిస్తారు. అన్ని విధాల కొంత సంతృప్తి చెందగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే 30-31 కూడా మీ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే పాత సంవత్సరానికి వేడుకోలు, కొత్త సంవత్సరానికి స్వాగతాలు, వెల్కమ్స్, ఇవన్నీ కూడా మీరు అలాంటి బిజీలో కొత్త విషయాలతో చాలా ఉత్సాహంగా ఉంటారు. కుంభరాశికి సంబంధించి యువకులు చాలా ఉత్సాహంగా ఉంటారు. నూతనంగా ఉద్యోగాలలో ప్రవేశించేటువంటి అవకాశాలు కానీ, వివాహ సంబంధాలలో నిర్ణయాలు కానీ, ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ కొంత ప్రత్యేకత కనబడుతున్నట్టుగా ఈ సంవత్సరం ముగిస్తున్నది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నది. మొత్తం మీద కొంత ఆధ్యాత్మిక విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. గుళ్ళు, గోపురాలు కూడా సందర్శించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే చాలా వరకు ఉదాత్తమైన భావాలతో కుంభరాశి వారు ఈ సంవత్సరానికి వీడుకోలు చెప్తూ కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూగా ఉన్నారు. కొత్త సంవత్సరంలో చిన్నపాటి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకమైన అనుకోని విధంగా కొంత ఖర్చులు కనబడుతున్నాయి. ఆకస్మికమైనటువంటి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని తబ్బింపు చేస్తుంటాయి. ఏదో ఒక నెపంతో, ఏదో ఒక నిమిషతో మీరు ఉండడం కూడా జరుగుతుంది. కొంతవరకు మానసికంగా, శారీరకంగా అంటే ఉత్సాహంగా అంటే సంతోషంగానే ఉంటూ కూడా కొంత మానసిక శారీరకమైనటువంటి స్ట్రెస్ మీరు పడవలసినటువంటి అవసరం ఏదో కనబడుతున్నది. కాబట్టి 1-2వ తేదీలలో మీరు మొహమాటంతో ఉండకండి. ఎవరి ఆహ్వానాలైనా ఒక మేరకు స్వాగతించండి. కొద్ది ఆహార నియమాలతో నిబంధనలో ఉండండి. ప్రత్యేకంగా తొందరపడి ఎవరికి ఎలాంటి నిర్ణయాలు అంటే డిసిషన్స్ చేయకండి. ఆర్థికపరమైన విషయాలు కానీ, ఆరోగ్యపరమైన విషయాలలో కానీ కొంత జాగ్రత్త వహించండి. కుటుంబ సమేతంగా ప్రయాణాలు అయినంత వరకు ఉండవచ్చు. ఉన్నా లేకున్నా కూడా మీరు అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటే ఇతరుల యొక్క ప్రభావాలు మీ మీద పని చూపే దిశగా ఉన్నాయి. ఏదైనా సంతోషంలో అప్పుడే కొద్దిగా అల్పంగా కొంత ఇబ్బందులు కూడా కలగవచ్చు. ఏదైనా ఒక సమాచారం మిమ్మల్ని తబ్బింపు చేయవచ్చు. కాబట్టి కొద్ది మార్పులు చేర్పులతో ఆ 2 రోజులు మీరు ఊహించిన దానికి కొద్దిగా భిన్నంగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయేమో. కొంతమందికి శారీరక మానసికంగా కూడా కొద్ది ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు ఏదైనా కూడా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు ఒక నియమ నిబంధనలతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే 3-4వ తేదీలలో కొంత ఉపశమనం కలుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలకు ప్రాధాన్యత వస్తుంది. ప్రత్యేకమైన వ్యవహారాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కొంతవరకు
ఇదం ఛాత్రం ఇదం బ్రాహ్మ్యం అంటే నిజంగా ఎట్లా ఉందంటే ఇది కొంత వేదాంత ధోరణి ఉంది, కొద్దిగా లౌకిక ధోరణి కూడా ఉంది. ఏది ఏమైనా 3, 4వ తేదీలలో కూడా అయినంత వరకు మీరు మీ దుఃఖాలను కానీ ఏది కానీ కొంత దూరం పెట్టండి, ఉన్నపాటికి సంతోషాన్ని అవలంబించండి. ఇది ఒకంత ప్రత్యేకత కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఒక ప్రత్యేకమైన అనుభూతులు కలిగేటువంటి అవకాశాలు 3, 4వ తేదీల్లో కనబడుతున్నది. యువతీ యువకులకు కూడా అయినంత వరకు ఉత్సాహంగానే ఉంటారు, కానీ ఒక్కొక్కసారి నియమాలు ఉల్లంఘించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. పెద్దల ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ధనిష్ట నక్షత్ర జాతకులకు అయినంత వరకు చాలా సౌఖ్యకరమైన జీవితం, వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీ వ్యవహారాలలో కూడా ఆర్థికమైన వనరులు పెరగవచ్చు, ఆర్థికమైనటువంటి సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా మీరు కనబడుతున్నారు. శతభిష నక్షత్ర జాతకులకు చిన్నపాటి ప్రయాణాలు కుటుంబ సమేతంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ ఆర్థిక వ్యవహారాలలో కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి. అంటే కొంత కష్టం కొంత సుఖం అన్నట్టుగా కొద్దిగా నియంత్రణతో ఉండవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు, మీ యొక్క వ్యక్తిగత జీవితంలో మీ వృత్తి ఉద్యోగాల్లో అన్నింటిలో కూడా ఈ వారంలో చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. మంచి ఆలోచనలతో మీరు ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కుంభరాశి వారు అయినంత వరకు కేతు సంబంధమైనటువంటి పూజలు జరుపుకోండి. దానికి అనుకూలమైనటువంటి వ్యవహారాలలో కొద్దిగా దైవ సహాయాన్ని కూడా కోరేటట్టుగా, అంటే కొంత భక్తితో కొన్ని కార్యక్రమాల్లో, అంటే మనం ప్రతిదీ కూడా ఏదైనా విఘ్నేశ్వర పూజ చేసి మిగతా పూజలు చేస్తున్నట్టుగా కొంత దైవికమైనటువంటి సహాయాన్ని తలుస్తూ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేసుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి నూతన సంవత్సరం, పాత సంవత్సరానికి వీడుకోలు, నూతన సంవత్సరానికి ఆహ్వానించడాల్లో సంధి టైం మీకు చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో కూడా మీరు అన్ని విధాలా సమీక్షించుకుంటారు, కొంత గంభీరంగా ఉంటారు. వ్యక్తుల అభిప్రాయాలను సేకరించవలసిందే, కానీ వ్యక్తుల అభిప్రాయాలకు భిన్నంగా మీరు ఏ మాటలు ఏవి చేయలేరు. కాస్త మీరు వారికి సహకరిస్తున్నట్టుగా ఉండవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొద్దిగా ఆరోగ్య విషయంలో కొద్ది అజీర్తి సంబంధమైనటువంటి సమస్యలు కూడా ఉండవచ్చు. మీరు ఆహార విహారాల్లో కొద్ది నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. 30-31వ తేదీ అన్ని విధాల అనుకూలంగానే ఉంది. ఇది కొంతవరకు మీ వ్యవహారాలను సమీక్షించుకోవడం, మీ వ్యక్తిగత విషయాలను సమీక్షించుకోవడం, కుటుంబ వ్యవహారాలు సమీక్షించుకోవడం కూడా ఉంటుంది. అనుకున్న పనులు సాధించుకోవడానికి విషయం ఉంటుంది. ఆర్థిక వనరులను కూడా సమీకరించుకోవడం కానీ, ఆర్థిక వనరుల మీద ఒకపాటి నియంత్రణతో కొన్ని నిర్ణయాలు చేయడం కానీ కూడా జరిగేటువంటి అవకాశాలు అన్ని విధంగా ఉంది. మరి నూతన సంవత్సరం చాలా ఉత్సాహంగా మీరు అడుగుపెడుతున్నారు. కొంత భక్తితో, లౌకిక పరిజ్ఞానంతో, ఒక రకమైన సంతోషంతో, కొత్త ధ్యేయాలతో, కొత్త ఆలోచనలతో మీరు నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. బంధుమిత్రుల సమావేశాలు, ప్రత్యేకమైన కార్యక్రమాలు, ఆనందదాయకమైనటువంటి రోజులుగా మీకు 1-2వ తేదీలన్నీ కూడా అన్ని విధాల ఆనందాన్ని కలుగజేస్తున్నట్టుగానే కనపడుతున్నాయి. 3-4వ తేదీలలో చిన్నపాటి ప్రయాణాలు ఉంటాయి. మీరు అటు వ్యక్తిగతమైన విషయాలతో పాటు వ్యవహారాల విషయాలతో పాటు క్లాస్ అండ్ మాస్ అంటారు ఇది, అంటే అన్ని రకాల వ్యక్తులతో మీరు కలగలుపుగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత సమీక్షించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మీరు ప్రయాణాల్లో తగు జాగ్రత్తలుగా ఉండండి. ఆహార నియమాలు కొంతవరకు పాటించండి. అలాగే దినచర్యల విషయంలో కొన్ని పనులలో మార్పులు వచ్చినా కూడా వాటిని మీరు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయాలు కానీ, తొందరపాటు చర్యలు కానీ చేపట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. కొంత సుఖం, కొంత కష్టం, రెండు రకాలుగా భిన్నమైనటువంటి పరిస్థితులు మీకు ఎక్కువగా 3వ తేదీ కనబడుతున్నది. కాబట్టి జాగ్రత్తగా 3-4వ తేదీలో కూడా కనబడుతున్నది. కాబట్టి ఆ 3-4వ తేదీలను మీరు సమయస్ఫూర్తిగా వ్యవహరించడానికి ప్రయత్నం చేయండి. ఏ విషయాన్ని కూడా మీరు చాలా లోతుగా, సెన్సిటివ్గా, లోతుగా ఆలోచించి అప్సెట్ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారంలో చాలా వరకు భవిష్యత్తులో కూడా వృత్తి ఉద్యోగాలలో కొన్ని మార్పులు కోరుతున్నారు. మీ వ్యవహారాల్లో కొన్ని మార్పులు కోరుతున్నారు.
కొన్ని మీ ఇష్టానుసారంగా నడుస్తున్నాయి, కొన్ని ఇతరులకు ఇబ్బందికరంగా కూడా నడుస్తున్నాయి. ఎలాంటి అపవాదులు రాకుండా మీరు మీ వ్యవహారాలు ఈ మాసంలో కానీ, ఈ నెలలో కానీ, ఈ వారంలో కానీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే అన్ని విధాలా మీకు అనుకూలతలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కూడా భిన్నాభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను కూడా ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు వ్యవహార సంబంధమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలను సమీక్షించుకోవడానికి అవకాశం కలుగుతున్నది. అలాగే కుటుంబ వ్యవహారాలలో కూడా మీకు కొంత అనుకూలతలు కనబడుతున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు వ్యవహార పరిస్థితులను కూడా సమీక్షించుకుంటారు. కొంత అనుకూలతలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రత్యేకంగా కొంత రావలసినటువంటి డబ్బులు కానీ అలాంటి ఆర్థిక వనరుల విషయంలో మీరు ప్రత్యేక శ్రద్ధ సారిస్తారు. దానికి అనుకూలంగా కొన్ని కదలికలు మీకు కనబడుతున్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో మాత్రం పిల్లలతో కానీ, భార్యతో కానీ, కొద్దిగా అత్యంత సన్నిహితులతో కానీ భిన్నాభిప్రాయాలతో సతమతమయ్యేటువంటి పరిస్థితులు కూడా మీకు కనబడుతున్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆర్థికపరమైన విషయంలో నియమాలు పాటించాలి. ఆహార విహారాలు కూడా కొద్దిగా నియమాలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. కొంత మానసికంగా కొద్దిగా ఎక్కువగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఒకవైపు కనబడుతున్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో కానీ, జీవిత భాగస్వామితో కానీ, ఆర్థికపరమైన విషయాలలో కానీ కొంత అనుకూలతలు కూడా మీకు ఈ వారాంతం నుంచి కనబడబోతున్నాయి. కాబట్టి ఈ వారాంతంలో వచ్చే మార్పులు మీకు చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. మీనరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శివార్చన లేదా మీ ఇష్టదైవ ప్రార్థన ఏదైనా చేసుకోండి. మంచి ఫలితాలు ఆశించడానికి అవకాశం ఉంది. మంచి ఫలితాలు పొందడానికి మీకు మున్ముందు మంచి అవకాశం కూడా కనబడుతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలను పాత సంవత్సరం కొత్త సంవత్సరం సంధిలో ఉన్నటువంటి ఈ వారాన్ని మీకు సమన్వయిస్తూ మీకు ఈ ఫలితాలను చెప్పడం జరిగింది. మీకు నూతన సంవత్సరానికి మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా అభివృద్ధి పొందాలని ఆకాంక్షలతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.